బ్రాంచ్ డాక్యుమెంట్ మీ చేతిలో ఉంది. సి మీరైనా నేనైనా ఆయనైనా మహేష్ అయినా రితు చౌదరి అయినా ఎవరైనా ఎండ్ ఆఫ్ ద డే ఫాలో అవ్వాల్సింది లా ఆఫ్ ల్యాండ్. లా ఆఫ్ ల్యాండ్ డాక్యుమెంట్ మీ చేతిలో ఉంది. ఏముందో మీరు చదవండి. 2018 నాకు పెళ్ళవలు అప్పటికి. ఫస్ట్ బ్రాంచ్ ఆఫ్ జిస్మత్ ఎవరి పేరు మీద ఉంది అంటే మరి పెళ్లి కాకముందే ఇతను నా పేరు మీద పెట్టాడండి. ఇప్పుడు అది చెప్పుకుంటారా అంటే ఒక ఎట్లా జరిగింది ఒకసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. మీ మ్యారేజ్ ఏమో 2019 అంటారు, బట్ దీనికి సంబంధించి 2018 అనుకుంటే. నేను బిజినెస్ పార్ట్నర్ అండి వాళ్ళకి. ఓకే, నేను బిజినెస్ పార్ట్నర్ ని. బట్ ఆ విషయం ఫ్యామిలీకి తెలియదు. ఐ మీన్ ఎవరికి తెలియదండి, మహేష్ ఫ్యామిలీకి. బట్ నేను అంటున్నది గౌతమి, నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే తను వచ్చిన తర్వాత ఏదో బిల్డ్ అయ్యింది అనేది అది కరెక్ట్ కాదు. 2018 నుంచి ఆయన మాట ప్రకారం 2018 నుంచి రైజ్ అయింది. ఇప్పుడు సింపుల్ అండి. ఇందాక ఇంకో టీవీకి ఆయన లైవ్ వెళ్ళారు. ఆ ప్రతి ఆరోపణకి నేను ఇప్పుడు ఆన్సర్లు ఇవ్వలేను. నేను చెప్తున్నా, ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. జస్ట్ ఐ విల్ టేక్ 30 seconds. ఈ లైవ్ లో జరిగింది నేను మాట్లాడతా. ఈ లైవ్ లో ఆయన నా బ్రాండ్ పేరు ఎత్తారు. మేము మాంసం అమ్ముకుంటున్నాం అన్నారు. మాంసం అమ్ముకోవటం ఈజ్ లీగల్. ఏ మాంసం? చికెన్, మటన్ లీగల్గా అమ్ముకుంటున్నాం. రమ్మనండి, సోదాలు చేయమనండి, నాకేం ఇబ్బంది లేదు. నా కిచెన్ లైవ్ పెట్టమన్నా పెడతాను నేను ఇన్స్టాగ్రామ్లో. ఈయన ఏమంటున్నారంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని పెద్దోడు అనిపించుకోవటానికి నన్ను కించపరుస్తున్నారు, ఆయన పెద్దోడు అనిపించుకోవటానికి మా నాన్నని కించపరుస్తున్నారు. అవసరం లేదంట నేను. ఆయన పెద్దోళ్ళు అయితే ఆయన పెద్దోళ్ళే, వాళ్ళ అబ్బాయి పెద్దోడైతే వాళ్ళ అబ్బాయి పెద్దోడే. దానికి నన్ను కించపరిచే అవసరం లేదు, మా నాన్న కించపరిచే అవసరం లేదు. 2017 జిస్మత్ ఫస్ట్ బ్రాంచ్ ఓపెనింగ్ అప్పుడు మరి ఇతన్ని పెళ్లి చేసుకోకుండా నేను ఎందుకున్నాను అక్కడ? ఫస్ట్ బ్రాంచ్ లీగల్ డాక్యుమెంటేషన్ నా పేరు మీద ఎందుకుంది? ఇప్పుడు వాళ్ళంట నాకు ఇస్తారంట. ఓకే, ఇప్పుడు జనవరిలో అతను మొత్తం అసైన్మెంట్ అనేది నా పేరు మీద చేశాడు. ఓకే, బలవంతంగా ఎమోషనల్గా రాపించుకున్నానంట నేను. అసలు జిస్మత్ అనేది ఎలా డెవలప్ అయింది? జిస్మత్ కాకపోతే రేపు ఇంకోటి పెట్టుకుంటాను నేను. ఓకే, జిస్మత్ అనేది నా బేబీ. ఈ రోజున ఇంత పెద్ద అర్బన్ సిటీలో ఒక ఫాదర్ రూలింగ్ పార్టీని క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో రూలింగ్ వాళ్ళ అమ్మ 2013లో వైసీపీలో పోటీ చేసి సర్పంచ్గా గెలిచింది. అబద్ధమా? చెప్పమనండి. అసలు ఈ పార్టీలకు మాకు సంబంధం ఏంటండి? మా నాన్న ఒక పార్టీ, ఆయన ఒక పార్టీ. నేను కాదే. నేను అసలు ఏ పార్టీ కాదు. ఒక పార్టీకి సరైన పార్టీకి బహుశా మేయర్ లేకపోతే ఏదో పొజిషన్. ఏమండి, నాకు మా ఊర్లో టీడీపీ వాళ్ళు క్లోజే, వైసీపీ వాళ్ళు క్లోజే. మేమందరం ఉమ్మడిగా ఉంటాం. ఏంటి పార్టీల విషయం గురించి కానీ నేను చెప్తుంది ఫ్యామిలీస్ పరంగా. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, నాకు ఎప్పటి నుంచో అభిమానం అంటే. ఆవిడ రూలింగ్ పార్టీలో ఉన్నారు. మా నాన్న వేరే పార్టీలో ఉన్నారు కదా అని ఆవిడ ఏ రోజు నేను కించపరచను, లేకపోతే ఆవిడ ఏ రోజు తక్కువ చేసి మాట్లాడిన నా సంస్కారం అది కాదు. నన్ను మున్సిపల్ చైర్మన్గా చేయమని అడిగిన మాట వాస్తవం. మా ఫాదర్ ఆయనే కూర్చున్నారు, వద్దనుకున్నారు, అయిపోయింది ఎపిసోడ్. నాకు ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది మా ఊరికి. ఆ సబ్ టెక్స్ట్ అంతా నేను చెప్పడం వేస్ట్, అది పాస్ట్. నేను చేయలా. మాకు బీడు భూములు ఉన్నాయి, లేకపోతే మేవు లేని వాళ్ళం, ఇవన్నీ ఏంటండి? దేనికి? వాట్ ఈస్ ద యూజ్? నేను ఈరోజు నా ఉమెన్ రైట్స్ పోయినాయి, నా చైల్డ్ రైట్స్ పోయినాయి అనే పాయింట్ నేను నా దగ్గర ఇదే చెప్పి మీడియాకి ఎక్కి ఇదే చెప్పి ధర్మాన్ని రమ్మనండి. ఎందుకు వాళ్ళ ఫాదర్ ని పంపిస్తున్నాడు? ఏం బాలేదండి అతనికి? హెల్త్ ఇందాక బాలేదా? I don't want to talk to him అండి. Please ask on my behalf to come and talk. Whatever it may be, because మీ పిల్లాన్ని దృష్టిలో ఉంచుకొని ask him, you have a right. డివోర్స్ అయిపోయిన తర్వాత you have నా పిల్లాడి గురించి అతను ఈ రోజు ఏడుపులు ఏడుస్తున్నాడు మీడియాలో, నేనేదో చూపించలేదని. సరేనండి, వాళ్ళు చెప్పిన కంటెక్స్ట్ మొత్తంలో నేను మంచిదాన్ని కాదన్నారు, మా నాన్న మంచోడు కాదన్నారు, మా అమ్మ మంచిది అన్నారుగా. అంటే మా అమ్మ ఎంతో కొంత వాళ్ళకి నచ్చినట్టు బిహేవ్ చేసిందని అర్థం. ఇక్కడ వాళ్ళ మంచితనం, వాళ్ళకి మేము ఎందుకు మంచి కాదంటే వాళ్ళ సెట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్లో మేము లేవని. సెట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఏముంటాయి? ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇది మాదంటే వాళ్ళు అనాలి. వాళ్ళు ఏ మంత్రం చదివినా ఇక్కడ నేను కూర్చొని మమ అనాలి. బట్ వాళ్ళు ఏమంటున్నారంటే మేము అసలు వచ్చిందే లేదు, మేము ఎక్కువ రోజులు ఉండిందే లేదు, ఎక్కువ రోజులు వాళ్ళు ఎప్పుడు మా దగ్గర ఉండిందే లేదు.
అసలు మీ ఇద్దరు ఇండివిజువల్ గా ఉండడానికి ఎక్కువ ఇష్టపడేవాళ్ళు అనేది వాళ్ళు ఆయన అంటున్నాం. అసలు హైదరాబాద్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో రిస్ట్రిక్షన్స్ ఎలా వస్తాయి? ఇంకా ఏమండి నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు నేను కొంచెం ట్రిగ్గర్ అయ్యి వచ్చా ఇక్కడికి, ఓకే? ఎందుకంటే ఇంత పెద్ద సిటీలో నన్ను అడ్డగోలుగా అన్యాయం చేస్తా తండ్రి కొడుకులు. నా మీద ఏదో వాళ్ళకేదో నేషనల్ ఇష్యూ నేనేదో చేస్తే వాళ్ళు ఏదో కరెక్ట్ ఫేస్ చేస్తున్నట్టు వచ్చి కూర్చున్నారు. నిన్న ఈవినింగ్ కూడా మాకు పంచాయతీ డిస్కషన్స్ నడిచినాయి, ఓకే? నాకు తెలియక నేను ఒక ఛానల్కి మాట్లాడటానికి వెళ్ళా. నేను ఎందుకు వెళ్ళానంటే ఆ రితు చౌదరి అనే అమ్మాయి ఇతను కలిసి నా మెంటల్ హెల్త్ నా బిడ్డ హెల్త్ పోగొట్టారు. నాకు అది నచ్చలా. అండ్ నా మీద కేసు వేసుకోవడానికి నేను ఒక ఎల్ఎల్బి చేసిన స్టూడెంట్ని. వాళ్ళ అమ్మే అమ్మ, మా అమ్మ కాదా అంటే ఒక సోషల్ సారీ ఫర్ ది ఇంటరప్షన్ గౌతమి. అదే పాయింట్ నేను కూడా అడిగితే ఆయన ఏమంటున్నారంటే ఇండస్ట్రీ అన్న తర్వాత మీకు ఆల్రెడీ పెళ్లికి ముందే నేను చెప్పాను, పెళ్లికి ముందే ఆయన బాబు గారు ఏమంటున్నారంటే పెళ్లికి ముందే చెప్పాను, హీరో అన్న తర్వాత నలుగురితో కలవాల్సి ఉంటుంది, నలుగురితో మీటింగ్స్ ఉంటూ ఉంటాయి. ఇంట్లో కూడా నేను 3 o'clock వస్తే నైట్ 3-4 వరకు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి మీటింగ్ అయ్యేది వాళ్ళకి. సో తనకు ముందే చెప్పాను నేను, తను అడ్జస్ట్ అవుతానంది. ఇప్పుడేమో ఒక అజంప్షన్, రాంగ్ అజంప్షన్ లోకి వెళ్తుంది అనేది. వాట్ యు విల్ సే? అదే సార్ కరెక్ట్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ, ఓకే, ఫస్ట్ సినిమా చేశాడుగా, ఫస్ట్ సినిమా జరిగిందా చెప్పారా మీకు? అంటే ఇలా ఉంటుందని చెప్పి ఆయన నాకు ఏమన్నారంటే, అమ్మ మరి వీడు రేపు ఇండస్ట్రీలో అమ్మాయిల జోలికి వెళ్తే ఏంటి పరిస్థితి? ఈ మాటకి నేను చాలా హర్ట్ అయ్యా. ఎందుకంటే ఆయన నాకు కాబోయే మామగారు అప్పటికి, పెళ్లికి ముందే పైకి తీసుకెళ్ళాడు నన్ను ఇతను. తీసుకెళ్ళాక నేను అన్నా, మీ ఫాదర్ ఇలా అన్నారు మహేష్, మనకు అవసరమా? నాకైతే లాయల్టీ మ్యాటర్స్ ఇన్ రిలేషన్షిప్. సో మరి మనకు అవసరం అంటావా? ఇలా ఉండే లెక్కైతే నీ దారి నువ్వు చూసుకోరాదు గౌతు. నేను నీకు ప్రామిస్ చేస్తున్నా, నేను హీరో అవ్వను, గుర్తుపెట్టుకో. నిన్ను కనుక నేను మోసం చేస్తే నేను హీరో అవ్వను, గుర్తుపెట్టుకో. నా కెరీర్ నాశనం అయిపోద్ది, గుర్తుపెట్టుకో. నిన్ను కనుక నేను మోసం చేస్తే నేను హీరో అవ్వను. నేను నిన్నెప్పుడు మోసం చేయను. అయినా నాకేం తక్కువే మోసం చేయటానికి? నాకేం తక్కువ మోసం చేయటానికి? నేను ఒక అమ్మాయి ఎలా అయితే ఉండాలి అని నేను చిన్నప్పటి నుంచి కలలు కన్నాను. ఈ మాట అన్నాడో లేదు అడగండి. ఆ అమ్మాయిగా నువ్వు నాకు కనపడ్డావు. నువ్వు ఉండగా వేరే అమ్మాయిల దగ్గర వెళ్ళాల్సిన అవసరం నాకేంటే? బట్ అంటే సార్ ఇంకొక విషయం కూడా ఏమన్నారంటే, అక్కడ ఒక నలుగురితో మాట్లాడినప్పుడు బహుశా హీరోగా ఉన్నాడు కాబట్టి కాస్త ఇంటిమేషన్ సీన్స్ ఉంటూ ఉంటాయి, ఇంటిమేసీ ఉండొచ్చు, దాన్ని అపార్థం చేసుకుంది. అపార్థం చేసుకోవడమే ఈరోజు ఇంతటి తీసుకొచ్చింది అనేది. సార్ ఇప్పుడు నేను పాలు ఇవ్వలేదు అన్నాడు ఆయన ఇందాక ఒక లైవ్, వేరే కాంటెక్స్ట్ లో అన్నాడు. నేను పాలు ఇవ్వలేదు బిడ్డకి, నాకు గ్లామర్ పిచ్ అంట అన్నారు ఆయన. ఇప్పుడు 13 నెలలు నేను నా బిడ్డకి పాలిస్తే, 13 నెలలు పాలిస్తే వీళ్ళ కొడుకు చేసిన అట్రాసిటీస్కి నేను హాస్పిటలైజ్ అయ్యి ఆంధ్ర హాస్పిటల్స్లో అడ్మిట్ అయితే, విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్లో ఆడోళ్ళకి తెలిసిద్ది నేను చెప్పేది. గడ్డలు కట్టిపోయి అవును నాకు ఫీవర్ వచ్చి ఆల్రెడీ ఉన్న ఇబ్బందికి నాకు ఇంకా ఇబ్బంది అవుతుంటే అది ఎక్స్ప్రెస్ చేసి నా బిడ్డకి ఎక్కడ పాలు లేవో, నేను వచ్చే దారిలో కూడా మా నాన్న బాబు వాడికి పాలు సరిపోవేమో, వాడు ఇంకా తాగడు, వాడు బయట పాలు తాగడు. అసలు ఇంకేం తెలుస్తారు నా బిడ్డ గురించి? వాడు బయట పాలు తాగడు. ఫార్ములా మిల్క్ మేము యాక్చువల్గా చిన్నప్పుడు ఏమన్నారంటే డాక్టర్స్, ఈ పాలు ఇస్తా కూడా అప్పుడప్పుడు ఫార్ములా మిల్క్ ఇవ్వండి, లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు మీకు